హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను జగదీష్. నా ప్రయాణం 9 ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనం చేయబోయే వ్లాగ్ వచ్చి కేసినపల్లి గూడపల్లికి మధ్యలో ఉన్న రక్తకుల్య నది తీరాన ఉన్న మన ఈ చేపల వేట అంటే కట్టిపరుగులు ఏ విధంగా పడతారు అనేది మనం చూద్దాము. ఈ రక్తకుల్య నది మీద ఉన్న ఈ పెద్ద వల ఒకటి కనిపిస్తుంది కదండి, ఈ వల కింద మనకి ఈ చేపలు అయితే కట్టిపరుగులు అయితే వేటాడుతూ ఉంటారు. అది ఎలా వేటాడతారు ఏంటి అనేది కూడా మనం వీడియోలో చూద్దాము. ముఖ్యంగా వెనకాల ఉన్న కొబ్బరి చెట్లన్నీ కూడా పాడైపోయాయండి. ఇవన్నీ కూడా ఒకప్పుడు పచ్చని పంట పొలాలతో చాలా ఆనందంగా ఉండేది. పచ్చని కొబ్బరి చెట్లు ఇక్కడికి సినిమా షూటింగ్కి చాలా ఫేమస్గా ఉండేదండి. మెయిన్ 1992లో రిలీజ్ అయినటువంటి చంటి సినిమా ఎన్నెన్నో అందాలు అనే ఒక సాంగ్ చాలా ప్రత్యేకతతో కూడుకున్న సాంగ్. ఆ సాంగ్ వచ్చి ఈ వాళ్ళ కింద చిత్రీకరించడం జరిగిందండి. ఆ సాంగ్ మీకు నమ్మశక్యం కాకపోతే బిట్స్ వేస్తాను చూడండి. ఈ చేపలు కట్టిపరుగులు ఎలా పట్టుకుంటారో ఏమిటి అనేది ఈ వీడియోలో మనం ఫుల్గా చూడవచ్చు. వాళ్ళు పట్టుకునే కాడి నుంచి అమ్మే వరకు కూడా మనం చూపిస్తాం. ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా ఈ చేపలు ఇక్కడ లోకల్ వాళ్ళు ఎక్కువగా దగ్గరకు వచ్చి మరీ తీసేసుకుంటూ ఉంటారండి. ఇక్కడ ఈ చేపల వేటకి ఈ పెద్ద వల ఒకటి ఆధారం. వీళ్ళకి ఒక దూనని ఉంటుందండి, అంటే తాడి చెట్టుని బాగా పెద్ద తాడి చెట్టుని తీసుకుని ముద్ర తాడి చెట్టుని వాటితో చేస్తారండి. ఆ దోణులను ఉపయోగించి ఇది వేటాడతారు. ఆ దోణులు ఇది చంటి సాంగ్లు కూడా ఉన్నాయి. అందాలు ఏదేవో రాగాలు వేసే పూల బాణ. చూశారు కదండి చంటి సినిమాలో సాంగ్. ఇదంతా కూడా ఈ వాళ్ళ కింద చిత్రీకరించారు. అప్పట్లో వీళ్ళకి ఈ వాళ్ళ కింద తీసినందుకు గాను వీళ్ళు హెల్ప్ చేసినందుకు వీళ్ళకి ఒక 1000 రూపీస్, అంటే 92లో 1000 రూపీస్ అని చాలా ఎక్కువ. ఒక 1000 రూపాయలు ఇచ్చారంట. వీళ్ళు చాలా హ్యాపీగా చెప్తున్నారు. ఇది అంటే వాయిస్ కొంచెం బ్రేకప్ అవ్వడం వల్ల, వాయిస్ క్లారిటీ లేకపోవడం వల్ల నేను చెప్పడం జరిగింది. ఈ వలకి ఒకళ్ళు దోణి మీద ఉంటారండి, ఇంకొక ఇద్దరు వచ్చి ఆ పక్కన ఈ పక్కనే చిన్న అరపలాంటిది కట్టు ఉంటుంది, కాలువలను కట్టుకుంటారు. దాని మీద నుంచుని దానికి ఒక దుడ్డు కర్ర లాంటివి కట్టుకుని ఈ వలని కిందకి నొక్కుతారు అనమాట. అంటే వాటర్ దీని మీదకి వస్తుంది. ఈ కట్టిపరుగులు వచ్చి దాన్ని ఎప్పుడైతే ఈ వలని అది కొయ్యంగలు కానీ కట్టిపరుగులు కానీ ఒక షేక్ ఇస్తాయి అన్నమాట. అండి షేక్ ఇచ్చిన వెంటనే ఆ షేక్ ఉన్న అది తీసుకునే అతను దోని మీద ఉన్న అతను ఒక హుప్ అని ఒక శబ్దం ఇస్తాడు. వీళ్ళు కర్మ ఇద్దరు కూడా వెంటనే లెఫ్ట్ అయ్యి ఈ కర్రలతో దీన్ని లేపుతారనమాట అండి. పైకి లేపినప్పుడు వెంటనే ఇది వస్తుంది. ఆ సాంగ్లో కనిపించే దోన్లు వీళ్ళు వాడే దోన్లు కూడా వినండి. 35 సంవత్సరాలు దాటి అయిందండి ఆ దోన్లు చేయించి. ఇప్పుడుగా అవే దోన్లు వాడుతున్నారంట. వీళ్ళు సొంతంగా తయారు చేసుకుంటారు అనమాట. కనిపిస్తుంది కదా వాళ్ళ కింద దోను, దాని మీద నుంచి వేటాడుతుంటారు. ఆ దోన్లే మనకి ఆ సాంగ్లో కూడా కనిపించిన దోన్లు. అంటే ఒక తాడి చెట్టు నీటిలో ఉన్నా కూడా పాడవదు, చాలా కాలమే దాని లైఫ్ ఉంటుంది అనమాట. చచ్చిపోయిన తర్వాత కూడా దాన్ని మనం వాడి ఒక 30-40 ఇయర్స్ దాన్ని రన్ చేయొచ్చు అనమాట. అలా లేపారనమాట అండి. ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి. చూసేవారంతా కూడా ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీకు నేను అందివ్వడానికి ప్రయత్నిస్తాను. ఇదైతే మన అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజుల తాలూకా మలికపురం మండలంలోని కేసినపల్లి అనే గ్రామం అండి. రక్తకుల్య నది దీని పేరు. దీనికి మరొక పేరు ఉంది. ఒక టర్నింగ్ ఉంటుంది ఈ కాలువకి, దాన్ని మునివంపు అంటారు. అంటే మునులు పూర్వం తపస్సు చేసేవారు అనమాట. ఈ కాలువలో ఒకే ఒక చోట పుష్కరాలు జరుగుతాయి, దాన్ని మునివంపు అంటారు. ఈ వాళ్ళ నుంచి కొంచెం జస్ట్ 200 ఫీట్ దూరంలో ఉంటుంది అన్నమాట వేవు. అంటే గోదావరి అంతా పుష్కరాలు జరిగితే ఈ కాలువ సుమారు 35 కిలోమీటర్లు జర్నీ చేస్తుందండి. ఈ కాలువ కరవాకు నుంచి అంతర్వేది వరకు. కానీ ఒకే ఒక చోట మనకి పుష్కరాలు అయితే జరుగుతాయి. పుష్కరాలు అయితే చాలా గ్రాండ్గా జరుగుతాయి ఇక్కడ ఆ రేవులోనే, గోదావరి పుష్కరాలు అనమాట. ఈ రక్తకుల్య నది పుట్టింది గోదావరి తీరంలోనే వైనతేయి నది అండి. కరవాకులో ఉన్న వైనతేయి గోదావరి, అక్కడ వైనతేయి గోదావరిలో పుట్టింది. అంటే వైనతేయి గోదావరి అమ్మగారు అనమాట. ఇకపోతే ఈ నది చివరిని కలిసేది వశిష్ఠ గోదావరి అంతర్వేదిలో. ఇంకంటే వశిష్ఠ గోదావరి అత్తరితో సమానం ఈ నదికి. ఇది ఎప్పుడు కూడా జీవనది అండి. ఈ నది ఎండిపోవడం కానీ ఆరిపోవడం కానీ ఏముండదు. ఈ ప్రకృతి ఉన్నంతకాలం కూడా ఎప్పుడు కూడా ఈ నది పెద్దగానే ఉంటుంది. వీళ్ళైతే
రావడం చూపిస్తున్నాను మీకు. చూసారు కదా ఈ దోణి మీద, ఇందాక మనం అనుకున్నాం కదా ఆ దోణులు అన్నమాట. ఇంకంతే వీళ్ళు వేట ముగించేశారు, చేపలు పట్టుకోవడం అయిపోయింది. ఇప్పుడు ఈ దోణి మీద వచ్చేసి వీళ్ళు బిజినెస్ స్టార్ట్ చేస్తారనమాట అండి. ఈ చేపలు పట్టుకొచ్చేసి బయట అమ్ముతుంటారు. ఆల్రెడీ ఇప్పటికే జనం చాలామంది వచ్చేసారు, అంటే లైవ్ ఫిష్ కొనుక్కోవాలని. ఈ కాలంలో ఫిష్కి అయితే రేట్ ఎక్కువ అనమాట అండి, అది బాగా ఎక్కువ డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు. కనిపించే 2 దోణులు కూడా మనకు ఆ సాంగ్లో వెంకటేష్ గారు వెళ్తుంటే వాళ్ళ పడవ మీద వెళ్తారు, వెనకాలే మనకి ఈ 2 దోణులు కూడా కనిపిస్తాయి. ఆ దోణులు అన్నమాట అండి ఇవి. ఇక్కడ నుంచి అయితే మనం లైవ్ ఆడియో ఉంచేస్తున్నాను వాళ్ళది. ఫిష్ ఎలా అమ్ముతారు ఏంటి, ఆ చేపల ఖరీదు ఎంత ఏంటి, దాని వాల్యూ ఎలా ఉంటుంది ఏంటి కూడా మనం అందరూ కూడా చూడవచ్చు. మీరంతా చేయవలసింది మాత్రం మర్చిపోకండి, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ వీడియోని ఎక్కడి నుంచి చూస్తున్నారో మాత్రం కామెంట్ చేయండి. కామెంట్లో మీ ఊరు మెన్షన్ చేయండి. మనకి ఈ వీడియో ఎంతవరకు చేరిందని కూడా మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడైతే వాళ్ళు మాటలు కూడా విందాం. సరిపోతాయి, ఇంకైనా సరిపోతాయి. అయ్యో వారంలో మీరేంటండి మీరు ఎంత అక్కడ ఏంటి అది చెప్పు, అది వ్యాపారం ఎవరికొండ కావాలండి కానీ ఎంత అయ్యే యా 600 చెప్పండి అండి. ఒకసారి మళ్ళీ వస్తున్నాయి. అడిగ అంటే తరమంటారు కదా, ఎన్ని వస్తాయి కేజీ వస్తాయి, 500 ఇస్తావా? కేజీ వస్తాయా? ఇంకా గర్వం చెంది కేజీ లెక్క మేము అమ్మ, కేజీ లెక్క అమ్మే ఇక్కడ అమ్మ బాబా. మీరా ఇగో మరి మా అమ్మ అదే ఊసా పూలు కూడా ఇంకా మాత్రం ఇగో ఈ గట్టులో ఎట్టారు వేసే కావాలని మాది 400 అయితే వేస్తారు. చిన్న ₹100 ఇచ్చారు మన కేజీ లెక్క అమ్మాలంటే కేజీ లెక్క నిన్న ఈ మాత్రం కలిసి దొరికింది నిన్న ఏటాల్సి. అదే ఇది ఇద్దరేగా మనం పట్టుకెళ్ళి మిమ్మల్ని అడగా ఇంకా పెద్ద పెద్ద పట్టుకెళ్తా చూడన్నా అంటే ఎప్పుడు వస్తాయో మళ్ళీ. ఏ ఎక్కడ ₹100